హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త వాహనాలు సమకూర్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఆలోచన అయితే బాగుంది, కానీ ఆ వాహనాలను పోలీసులు సక్రమంగా వినియోగిస్తున్నారా అంటే డౌటే అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వాహనాలను పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారు? హైదరాబాద్ లో పోలీసుల కోసం కోట్లు ఖర్చు పెట్టి కొత్త వాహనాల్ని ప్రభుత్వం సమకూర్చింది. కొన్నాళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వాహనాల్ని పోలీసులకు అప్పగించారు. 100 ఇన్నోవాలతో పాటు 476 ద్విచక్ర వాహనాల్ని జంట కమిషనరేట్లకు అందజేశారు. ఈ వాహనాల వినియోగంపైనే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయట. కొందరు పోలీసులు చేస్తున్న పనుల పట్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాలను కేవలం గస్తీ కోసమే వాడాలి. మొదట్లో ఈ వాహనాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీస్ బస్సులు సీరియస్ కావడంతో కింది స్థాయి సిబ్బంది దారికొచ్చారు. కానీ ఇటీవల మళ్లీ దారి తప్పారని తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బంది ఈ వాహనాలను డ్యూటీ కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని తెలుస్తోంది. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కొత్త ఇన్నోవా వాహనాలున్నాయి. అయితే ఒక పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనాలు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయట. రాత్రి సమయంలో ఈ వాహనాల్లో గస్తీకి వెళ్లే పోలీసులు వీటిని సొంత బండ్లలా ఫీల్ అవుతున్నారట. తోటి కానిస్టేబుళ్లతో కలిసి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారట. రాత్రంతా తిరిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉదయాన్నే తీసుకొచ్చి స్టేషన్లో అప్పగిస్తున్నారట. ఓ రోజు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా వాహనం అదుపు తప్పి ఓ డివైడర్ ను ఢీకొట్టిందని సమాచారం. దీంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిందట. డ్రైవింగ్ నేర్చుకుంటూ యాక్సిడెంట్ చేసిన సదరు పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా వాహనాన్ని తీసుకెళ్లి రిపేర్ చేయించుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారట. కానీ చివరికి ఈ విషయం ఆ నోటా ఈ నోటా డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమైంది. వాహనాల్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దని, గస్తీకి మాత్రమే వాడాలన్న నిబంధనని కొందరు పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. ఇలాంటి పోలీసుల్ని గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసలు సిటీలో ఉన్న ఇన్నోవా వాహనాలను ఎలా వాడుతున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని పోలీస్ బాసులు ఆదేశాలిచ్చారట. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే.